ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా మనం ఎంతో టైం సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటుంటాం, రీల్స్ చూసుకుంటూ. అలా కాకుండా మనం సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనీని ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో మీకు ఫర్ డేకి 1000 నుంచి 1500 వరకు ఎలా సంపాదించుకోవాలి అనేది తెలుసుకుందాం. ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది. దీంట్లో మనం యాడ్స్ పోస్ట్ చేస్తూ ఏ విధంగా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలనేది తెలియజేస్తాం. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెసింగ్ సోషల్ మీడియా కంటెంట్, ఎంజాయింగ్ ఇట్స్ రెలవెన్స్, యాక్యురసీ అండ్ క్వాలిటీ. ఈ సోషల్ మీడియా కంటెంట్ని మనము యాక్యురసీ, క్వాలిటీ చెక్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో, ఏ వీడియోకి ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. కంపెనీస్ హైర్ ఎవాల్యుయేటర్స్ టు ఇంప్రూవ్ అల్గారిథమ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్. అల్గారిథమ్ను అబ్జర్వ్ చేయడానికి ఈ కంపెనీస్ అనేది మనతో హైర్ చేసుకుంటున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్. వాట్ యూ విల్ డూ, మీరు ఏం చేయాలంటే ఎవాల్యుయేట్ సోషల్ మీడియా యాడ్స్. సోషల్ మీడియా యాడ్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఫోర్స్ సక్సెస్ రిజల్ట్ ఫర్ రెలవెన్స్ అండ్ క్వాలిటీ. ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఆన్ కంటెంట్ అక్యురసీ అండ్ ఎంగేజ్మెంట్. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట ఓ పోస్ట్ మీద. అదేవిధంగా యాసెస్ ట్రెండ్స్ అండ్ రికమెండ్ ఎంపవర్మెంట్స్ ఫర్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ కంటెంట్ అలైన్స్ విత్ ప్లాట్ఫామ్ గైడెన్స్. వర్క్ రిమోట్లీ విత్ ఫ్లెక్సిబుల్ అవర్స్. మీకు అనుకూలం ఉన్న టైంలోనే వర్క్ చేస్తూ ఇంటికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. పూర్తిగా నేను డీటెయిల్స్ పూర్తిగా ఇస్తాను. ఈ డీటెయిల్స్ పూర్తిగా చూసి తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే మీకు పూర్తి జాబ్ డీటెయిల్స్ పూర్తిగా తెలిస్తే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి ఉండాలంటే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మీద అవగాహన ఉంటుంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఇది ఉండాలి. గుడ్ రిటర్న్ అండ్ ఓవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్, రిటర్న్ అండ్ ఓవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు ఫాలో గైడ్లైన్స్ అండ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి గైడ్లైన్స్ని మీరు ఫాలో కావాలి. బేసిక్ రీసెర్చ్ స్కిల్స్. అదేవిధంగా రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ స్మార్ట్ ఫోన్ ఆర్ కంప్యూటర్. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ మీద ఉండి మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. సమ్ రోల్స్ మే రిక్వైర్ ఫ్లూయెన్సీ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. కొన్ని జాబ్స్ దీంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ అవసరం అవుతుంది. రెస్పాన్సిబిలిటీస్, మనం ఏవి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలంటే అనలైజ్ అండ్ రేట్ సోషల్ మీడియా కంటెంట్ బేస్డ్ సెట్ క్రైటీరియా. మనం సోషల్ మీడియా కంటెంట్ అనలైజ్ అండ్ రేట్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై అండ్ రిపోర్ట్ ఇనాపరేటెడ్ ఆర్ మిస్లీడింగ్ కంటెంట్. ఐడెంటిఫై మిస్లీడింగ్ కంటెంట్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. హెల్ప్ ఇంప్రూవ్ ఏఐ ఆల్గారిథం బై రివ్యూయింగ్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్. ఏఐ ఆల్గారిథం ఉపయోగించి సెర్చ్ రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెయింటైన్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫాలో కంపెనీ పాలసీస్. కంపెనీ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పూర్తిగా ఫాలో కావాల్సి ఉంటుంది. శాలరీ ఏ విధంగా ఉంటుందంటే వేరీస్ బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ రీజన్. మీరు వర్క్ చేసే రీజన్ మీద శాలరీ అనేది బేసిక్ ఆధారపడి ఉంటుంది. టైప్లీ రేంజ్ ఫ్రమ్ $10 to $20 per hour. మనం ఒక గంటకి $10 లేదా $20 ఉంటుంది. అంటే ఫర్ డే ఈజీగా 1000 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు మన ఇండియన్ రూపీస్లో అయితే. సమ్ ప్రాజెక్ట్స్ ఆఫర్ ఫిక్స్డ్ పేమెంట్స్ పర్ టాస్క్. కొన్ని ప్రాజెక్టుకు ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది అనమాట. బెనిఫిట్స్ ఏమున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ. మీరు ఇంటి వద్దే ఉండి పని చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అవర్స్, యూ క్యాన్ చూస్ యువర్ ఫ్లెక్సిబుల్. మీకు ఎప్పుడైతే సమయం ఖాళీ ఉంటుంది ఆ టైంలోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. నో స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ డిగ్రీ రిక్వైర్డ్. మీకు ఏ విధమైన ఎడ్యుకేషనల్ డిగ్రీ అవసరం లేదు. ఆపర్చునిటీ టు వర్క్ విత్ గ్లోబల్ కంపెనీస్. గ్లోబల్ కంపెనీస్తో కలిసి పనిచేయడానికి ఒక అవకాశం ఉంటుంది. గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ ఎవల్యూషన్. మీరు ఎక్స్పీరియన్స్ను పొందవచ్చు డిజిటల్ మార్కెట్ అండ్ కంటెంట్ ఎవల్యూషన్. సో ఇవన్నీ జాబ్ డీటెయిల్స్ అండి. ఈ జాబ్ డీటెయిల్స్ అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద అప్లై నో బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. మనకు క్రౌడ్ జెన్ అనే కంపెనీ వాళ్ళు మనకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ని కల్పిస్తున్నారు. జాబ్ నేమ్ సోషల్ మీడియా ఎవాల్యుయేటర్. సో ఇక్కడ డీటెయిల్స్ మీ రెజ్యూమ్ ఇవ్వాలి, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వాలి. కరెంట్ కంపెనీ, ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే కరెంట్ కంపెనీ ఏమేమి ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. అదేవిధంగా లింక్డ్ఇన్ లింక్ ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేయండి. ఫేస్బుక్ URL ఇవ్వండి. అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఇన్ విచ్ కంట్రీ వేర్ గో. ఇక్కడ మీరు ఇండియా అయితే ఇండియా లేదంటే మీరు ఏ కంట్రీ అంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ విచ్ కంట్రీ యు ఆర్ కరెంట్ రెసిడింగ్ అని సేమ్ అదే మీరు ఏ
దేశంలో ప్రజెంట్ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ విచ్ యువర్ స్టేట్ యువర్ కరెంట్లీ రెసిడింగ్. ఒకవేళ మీరు యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉంటే ఏ స్టేట్లో ఉన్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ లాంగ్వేజ్ స్పోకెన్, మీరు మీ మాతృభాషను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అడిషనల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజైర్డ్ పేర్ అనేది ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫర్ అవర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అవైలబుల్ అవర్స్ టు వర్క్ ఫర్ వీక్, ఒక వారంలో మీరు ఎన్ని గంటలు వర్క్ చేయడానికి అవైలబుల్ ఉంటారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ యాడ్ ఏ కవర్ లెటర్ అనేది ఇది మనం ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా జెండర్, రేస్ అంటే మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. వెటర్నరీ స్టేటస్ అంటే ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. మీరు కానీ ఈ జాబ్కు క్వాలిఫై అయితే, ఎలిజిబుల్ అవుతే మీకు ఇమీడియట్గా 1 or 2 days లోపల క్రౌడ్చెక్ అనే కంపెనీ నుంచి మీకు అఫీషియల్ మెయిల్ వస్తుంది. వాళ్ళు వర్క్ గురించి అంతా ప్రొవైడ్ చేసి మీకు జాబ్ కల్పించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బై.